ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ద్వారకలో అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన సేతును ప్రారంభించారు. ప్రతి రంగంలో మహిళల విజయాలు స్ఫూర్తిదాయకమని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖ బీచ్లో ₹1,60,00,000 ఫ్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్టంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ అన్నారు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ద్వారకలో అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన సేతును ప్రారంభించారు. అదేవిధంగా ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాక నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించారు. అగాధ జలాల్లో మునిగి ఉన్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్లడం ఒక అనుభూతిని కలిగించిందని ప్రధాని పేర్కొన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం అంశంపై ఈ రోజు జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని నమో డ్రోన్ లబ్దిదారు సీతాపూర్లోని సునీతాదేవితో మహారాష్టకు చెందిన మైక్రో బయాలజిస్ట్ కళ్యాణి ప్రఫుల్ల పాటిల్తో మాట్లాడారు. వ్యవసాయంలో డ్రోన్ల వాడకం వల్ల విప్లవాత్మక మార్పు వచ్చిందని సీతాదేవి తెలిపారు. ప్రతి రంగంలో మహిళల విజయాలు స్ఫూర్తిదాయకమని, శక్తివంతమైన మహిళలను ప్రశంసిస్తున్నామని ప్రధాని పేర్కొంటూ महाकवि भरतियार जी ने कहा है कि विश्व तभी समृद्ध होगा जब महिलाओं को समान अवसर मिलेंगे। आज भारत की नारी शक्ति हर क्षेत्र में प्रगति की नई ऊंचाइयों को छू रही है। कुछ वर्ष पहले तक किसने सोचा था कि हमारे देश में गांव में रहने वाली महिलाएं भी ड्रोन उड़ाएंगी, लेकिन आज ये संभव हो रहा है। गांव-गांव में ड्रोन दीदी की चर्चा हो रही है। విశాఖ నగరం చాలా ప్రశాంతమైన నగరమని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. నగరంలో ఈ రోజు ఉదయం ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలో పలు బీచ్ల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. విశాఖ ఆర్కే బీచ్లో ₹1,60,00,000 ఫ్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 899 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ పరీక్షను ఈ రోజు నిర్వహించింది. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 4.63 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, జూన్ లేదా జులైలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం జిల్లాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నరసింహ, రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు పర్యటించారు. జిల్లాలో ₹99.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసే రేడియో ప్రసంగం మన్ కీ బాత్ వచ్చే లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమానికి 3 నెలల పాటు విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు 110వ సంచికలో మాట్లాడిన ప్రధాని గతంలో మాదిరిగానే ఈ మార్చిలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ मन की बात में देश की सामूहिक शक्ति की बात होती है, देश की उपलब्धि की बात होती है। ये एक तरह से जनता का जनता के लिए जनता द्वारा तैयार होने वाला कार्यक्रम है, लेकिन फिर भी राजनीतिक मर्यादा का पालन करते हुए लोकसभा चुनाव के इन दिनों में अब अगले 3 महीने मन की बात का प्रसारण नहीं होगा। గుంటూరు జిల్లా మంగళగిరిలో సిద్దమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్కోట్ నుంచి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలని, కరోనా అనంతరం వైద్య రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట మంత్రులు పాల్గొన్నారు. దేశాభివృద్దిలో పౌరులను భాగస్వామ్యులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. వీటిలో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ₹41,000 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో విద్యార్థులకు వికసిత్ రైల్వే అనే అంశంపై వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష విశాఖ జిల్లాలో ప్రశాంతంగా జరిగినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 105 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరిగాయన్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 80 కేంద్రాల్లో ఈ రోజు గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా పూర్తయిందని సంయుక్త కలెక్టర్ కె కార్తీక్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ద్వారకలో అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన సేతును ప్రారంభించారు. ప్రతి రంగంలో మహిళల విజయాలు స్ఫూర్తిదాయకమని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖ బీచ్లో ₹1,60,00,000 ఫ్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్టంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.